వెల్దండ మండలంలోని తెలంగాణ బాలికల గురుకుల రెసిడెన్షియల్ కళాశాల విద్యార్థులకు పురుగుల అన్నం పెడుతున్నారని విద్యార్థులు ఆందోళనకు దిగారు. హైదరాబాద్ శ్రీశైలం ప్రధాన జాతీయ రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ నాణ్యమైన భోజనం అందించడం లేదని పురుగుల అన్నం పెడుతూ అనారోగ్యాలకు గురిచేస్తున్నారని నిరసన వ్యక్తం చేశారు. ప్రిన్సిపాల్ స్వర్ణలత ఏకపక్ష నిర్ణయాలతో భయభ్రాంతులకు గురిచేస్తుందని తమను అనారోగ్య పాలు చేస్తుందని చెప్పి మండిపడ్డారు. ఇక వెంటనే ప్రిన్సిపల్ ను సస్పెండ్ చేసి నాణ్యమైన భోజనం అందించాలని డిమాండ్ చేశారు. ఇక ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు స్థలానికి చేరుకనైతే నచ్చజెప్పారు. అయినా విద్యార్థులు వినకపోవడంతో ఎస్ఐ కురుమూర్తి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో పాటు కళాశాల ప్రిన్సిపల్ క్షమాపణలు కోరడంతో విద్యార్థులు ఆందోళన విరమించారు. ఎక్కువ రాలేదు మాకని క్వశ్చన్ చేస్తే ఓ రోజు ఎక్స్పీరియన్స్ మొత్తం మా క్లాస్ కూర్చోబెట్టి వాళ్ళు మాకే డబల్ ఇచ్చిండు. ఎప్పుడు అట్లే చేస్తారు సార్. పేరెంట్స్ వచ్చిన రోజు మాత్రమే ఫుడ్ మంచిగా ఉంటుంది. అది ఫుడ్ బాగాలేదని చెప్తే పురుగు తీసి పక్కకు పెట్టి తినొచ్చు కదా అంటారు సార్. వండిన ప్రతి రోజు ఫుడ్ సగం అక్కడ పోయినాకనే మా దగ్గరకు వస్తుంది సార్. నేను కూడా తింటున్నా అంటది, అది సరిపోతే నేను తింటలేను అంటది. అన్ని ఆమెనే మాట్లాడుతుంది సార్. మాకు అర్థం కూడా అవుతలేదు అసలు ఏం చేయాలో. తీసేయాలి సార్. మీరు కన్విన్స్ చేసిపోయినా ఒక 2 వీక్స్ తర్వాత నెక్స్ట్ ఇయర్ మా ఫస్ట్ ఇయర్ వాళ్ళు కూడా ఫేస్ చేసేది ఇదే. వాళ్ళు భరించదు సార్, ఈ నరకం భరించదు అసలు. ఆమె రోజు ఏదో ఫుడ్ దగ్గర ఏదో ఎక్కువ రాలేదు మాకని క్వశ్చన్ చేస్తే ఓ రోజు ఎక్స్పీరియన్స్ మొత్తం మా క్లాస్ కూర్చోబెట్టి వాళ్ళు మాకే డబల్ ఇచ్చిండు. పెట్టింది సార్ ఒక్కరికి. ఎప్పుడు అట్లే అది రైస్ ప్రాబ్లం అంటుంది తప్ప దాని మాత్రం రిటర్న్ పంపించాలి, వేరే రైస్ పెట్టి ప్రతి ఫెస్టివల్ కి మనీ తీసుకోవడం మా దగ్గర దీవాళికి డొనేట్ చేసుకోవాలి. నేను సెకండ్ ఇయర్ చదువుతున్నా. మా హాస్టల్లో మాత్రం చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. అసలు ప్రతిసారి ఫుడ్లో పురుగులు వస్తున్నాయని మేడంకి ఇది ఛాన్సాలే చెప్పబట్టి అసలు గేట్ దుంకి ఇట్లా రావడం కారణం కూడా ప్రిన్సిపల్ మేడమే సార్. అసలు మాకు ఫుడ్లో ఇట్లా పురుగులు వచ్చినాయి మేడం అని అంటే అది మీరు లైట్ కింద కూర్చొని తింటున్నామా, అది మా ప్రాబ్లం కాదని చెప్తారే తప్పించి మేడం సరే నేను మంచి ఫుడ్ తెప్పిస్తా, మంచి రైస్ తెప్పిస్తా తినూరి అని మాత్రం ఏనాడు అనలేదు సార్. ఏమైనా అంటేనేమో పేరెంట్స్ గురించి తీసి మాట్లాడతారు సార్. ప్రతి దానికి పైసలు డొనేషన్ ఇవన్నీ తీసుకుంటారు. ఎవరైనా మా మనసు పట్టు ఉంటేనే మేము అన్ని ఇవ్వాలి కదా సార్. మేము మా పేరెంట్స్ అంతగానో కష్టపడతారు. పైసలు లేకనే రెసిడెన్షియల్ చదువుతాం, ప్రైవేట్ లో చదివినట్టుంది. చిన్నపిల్లలు తిన్నట్టుంది సార్. అసలు రాగి అది బుద్ధ ఇట్లా ఉండదు కదా సార్. చేతకి నుంచి జారి ఇట్లా కింద పడుతుంది. అస్సలు తినబుద్ధి అవుతుంది. ఆడ పెట్టించుకొని ఇలా పడేద్దాం అంటేనే అస్సలు పడేది. నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలంలోని తెలంగాణ బాలికల గురుకుల రెసిడెన్షియల్ కళాశాల విద్యార్థులకు పురుగుల అన్నం పెడుతున్నారని విద్యార్థులు ఆందోళనకు దిగారు. హైదరాబాద్ శ్రీశైలం ప్రధాన జాతీయ రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ నాణ్యమైన భోజనం అందించడం లేదని పురుగుల అన్నం పెడుతూ అనారోగ్యాలకు గురిచేస్తున్నారని నిరసన వ్యక్తం చేశారు. ప్రిన్సిపల్ స్వర్ణలత ఏకపక్ష నిర్ణయాలతో భయభ్రాంతులకు గురిచేస్తుందని తమను అనారోగ్య పాలు చేస్తుందని మండిపడ్డారు. వెంటనే ప్రిన్సిపల్ ను సస్పెండ్ చేసి నాణ్యమైన భోజనం అందించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు స్థలానికి చేరుకొని నచ్చజెప్పారు. ఇక అయినా కూడా విద్యార్థులు వినకపోవడంతో ఎస్ఐ కురుమూర్తి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో పాటు కళాశాల ప్రిన్సిపల్ క్షమాపణలు కోరడంతో విద్యార్థులు ఆందోళన విరమించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా బీఆర్కే ప్రతినిధి మధు అయితే అందిస్తారు. మధు, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? మనం తరచుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటువంటి ఘటనలు కోకొల్లుగా బయటపడతా ఉన్నాయి. ఎక్కడో చోట గురుకుల స్కూల్లో ఫుడ్ పాయిజన్ జరిగిందని చెప్పేసి చాలా మంది విద్యార్థిని కూడా చనిపోయినటువంటి పరిస్థితి. రైట్, ఇప్పుడు ఇక్కడ కూడా ఇదే రిపీట్ అయింది. ఇంత మరి మొద్దు నిద్ర ఎందుకు పోతుంది, అధికారులు ఎందుకు నిద్రపోతున్నారు
అంటే నాగర్ కర్నూలు జిల్లా వెల్దండలోని గురుకుల పాఠశాలలో పురుగులన్నా పెడుతున్నారు మాకు అని చెప్పేసి విద్యార్థులు రోడ్డు మీదకి ఎక్కి ధర్నా చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా ఎవరైతే ఈ స్కూల్ ప్రిన్సిపల్ హెడ్ మాస్టర్ ఎవరైతే ఉన్నారో స్వర్ణలత మేడం కావాలని ఇట్లా పెడుతున్నది అని చెప్పేసి విద్యార్థులంతా మాకు స్వర్ణలత మేడం వల్ల మేము అనారోగ్యానికి గురవుతున్నాం, మాకు పురుగులన్నం పెడుతున్నారు కాబట్టి మాకు వెంటనే వీరిపైన చర్యలు తీసుకొని నాణ్యమైన ఫుడ్ పెట్టాలని చెప్పేసి విద్యార్థులంతా రోడ్డెక్కిన ఘటన మనం చూస్తా ఉన్నాం. పోలీసులు వచ్చిరు, తర్వాత ప్రజా సంఘాల వాళ్ళు వచ్చిరు, హామీ ఇచ్చినా కూడా వాళ్ళు లేస్తలేరు. ఎందుకంటే మేము అనారోగ్యం పాలవుతున్నాం, ఎట్లాగూ సరైన విద్య ఉండదు, సరైన ఫుడ్ కూడా ఉండదా, ఇవేం స్కూల్ అని చెప్పేసి విద్యార్థులంతా రోడ్డెక్కి నినాదాలు చేస్తా ఉన్నారు. ప్రిన్సిపల్ మేడం ఎవరైతే ప్రిన్సిపల్ మేడం సారీ చెప్పి పోలీసులు హామీ ఇచ్చిన తర్వాత ధర్నాను విరమించినటువంటి పరిస్థితి. ఈ 2 సంవత్సరాల కాలంలో మనం అనేకమైనటువంటి ఘటనలు ఇవి చూస్తూ వస్తున్నాం. ఇక ముఖ్యంగా ఈ హాస్టల్ పిల్లలకి ఫుడ్ పెట్టలేనటువంటి ముఖ్యమంత్రి ఇక ఇంటిగ్రేటెడ్ స్కూల్ కడతామని చెప్పి మాట్లాడుతున్నారు. ఇది చాలా హాస్యాస్పదం అని చెప్పేసి ప్రతిపక్ష పార్టీలు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. తెలంగాణ గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత 1500 ప్రభుత్వ స్కూళ్లు మూతపడ్డాయి. ప్రభుత్వ స్కూళ్లు మూతపడడంతో పాటు ఇక్కడ నాణ్యమైన విద్య పెడతలేరు, తర్వాత నాణ్యమైన ఫుడ్ పెడతలేరు అని చెప్పేసి విద్యార్థులంతా రోడ్డెక్కి నిరసన తెలుపుతున్నటువంటి పరిస్థితి. ఫాతిమా, రైట్, థ్యాంక్ యూ మధు ఫర్ ద అప్డేట్. ఎక్కడ అనుకోవాలి సార్, మాకు ఏ టీచర్లు